హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం ఏదైతే కోర్స్ ఉందో 2 పార్ట్స్ ఆల్రెడీ అయిపోయాయి. థర్డ్ పార్ట్ అంటే థర్డ్ క్లాస్, ఇది థర్డ్ లెక్చర్ మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఒకవేళ మీరు ఫస్ట్ లెక్చర్ సెకండ్ లెక్చర్ చూడకపోతే కొంచెం అది చూసి రండి, సో మీకే మంచిగా అర్థమవుతుంది. ఓకే, సో నన్ను చూసి వీడియోలో వీడేంటి ఇలా ఉన్నాడు అని అనుకోకండి, ఎందుకంటే ఆఫీస్ నుంచి వచ్చి డైరెక్ట్గా తినకుండా డైరెక్ట్గా వీడియో చేయడానికి కూర్చున్నా. లైక్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి ఇలా డార్క్ సర్కిల్స్ అంటారా, ఏమంటారు దీన్ని, మొత్తం అలా అయిపోయాయి. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో నేను ఇక్కడ ఒక న్యూ నోట్బుక్ తీసుకుంటా. ఎలా తీసుకుంటా, న్యూ పేజ్. ఓకే, న్యూ పేజ్, ఇఫ్ ఎల్స్. సో మనం ఈ వీడియోలో ఇఫ్ ఎల్స్ గురించి మాట్లాడదాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో వేరియబుల్స్, డేటా టైప్స్ ఎలా మనం డిక్లేర్ చేస్తాము, ఎలా ప్రింట్ చేస్తాం, ఎలా ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవంతా మాట్లాడాం కదా. సో దానికి నెక్స్ట్ స్టెప్ అన్నట్టు ఇఫ్ ఎల్స్ గురించి మాట్లాడదాం. సో ఇఫ్ ఎల్స్ ఎందుకు యూస్ చేస్తాం బేసికల్గా? సో ఇఫ్ ఎల్స్ అనేది మనం ఎందుకు యూస్ చేస్తాం ఆల్రెడీ మనకు పేరులోనే తెలుస్తుంది. ఇఫ్ అంటే ఒకవేళ, ఇఫ్ అంటే ఒకవేళ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, ఏమని, హెడ్ ఆర్ టేల్స్, హెడ్ ఆర్ టేల్స్. హెడ్ వస్తే టీమ్ ఏ గెలుస్తుంది, అదే టేల్స్ వస్తే టీమ్ బి గెలుస్తుంది కదా. సో ఇలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇఫ్ ఎల్స్ని మనం ఫ్లో చార్ట్లో చేయాలంటే ఎలా చేస్తాం? ఫ్లో చార్ట్లో మనం ఇఫ్ ఎల్స్ని డ్రా చేయాలంటే ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ డాట్ టేల్స్ ఉందనుకోండి, మనం ఇక్కడ స్టార్ట్ చేసాము. ఓకే, స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఏంటి, ఒక ప్రాసెస్ కదా. సో మనం ప్రాసెస్కి ఇలా చేసామనుకోండి, ఏమని, లైక్ థ్రోన్ కాయిన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇలా, ఒకవేళ కాయిన్ ఈక్వల్స్ టు హెడ్ వస్తే, ఈక్వల్స్ టు హెడ్, కాయిన్ ఈక్వల్ టు హెడ్ అనుకోండి, హెడ్ అనే వాల్యూ కాయిన్లో వెళ్ళిపోతుంది. కానీ కాయిన్ ఈక్వల్ టు హెడ్ అనుకోండి, కాయిన్లో ఉన్న వాల్యూ అండ్ ఆ హెడ్ రెండు సేమా కాదా అనేది చెక్ చేస్తాం. మనం కోడింగ్లో కూడా చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఎస్ ఆర్ నో అని ఇక్కడ డిసైడ్ అనేది చేయొచ్చు. సో ఈ బ్లాక్ ఏదైతే ఉందో దీనికి మనం ఇఫ్ బ్లాక్ అంటాము. ఓకే, ఇఫ్ బ్లాక్. సో ఒకవేళ ఇఫ్ ట్రూ అయితే ఇటు వెళ్ళిపోతుంది, ఒకవేళ ఇఫ్ ఫాల్స్ అయిపోయింది అనుకోండి, ఎల్స్ అనుకోండి, నో సైడ్ వెళ్ళిపోతుంది. సరేనా? సో మనకు బేసికల్గా ఇఫ్ ఎల్స్లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇఫ్ని ఒకటే సింగిల్ ఇఫ్ లాగా యూస్ చేయొచ్చు. ఒకవేళ ఇది జరిగితే ఇది చెయ్యండి అని. ఓకే, దాన్ని ఇఫ్ అంటాము. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఎల్స్ ఉంది మన దగ్గర, దానికి మీనింగ్ ఏంటి, ఒకవేళ ఇది జరిగితే ఇది చెయ్యండి, ఒకవేళ ఆ ఇఫ్లో ఏదైతే ఉందో అది జరగకపోతే ఎల్స్లో ఏముందో అది జరగాలి. ఓకే, అదొకటి. నెక్స్ట్ ఏంటి, మల్టిపుల్ ఇఫ్స్ అని. సో ఒకవేళ 1 జరిగితే ఇది, ఒకవేళ 2 జరిగితే ఇది, ఒకవేళ 3 జరిగితే ఇది, ఒకవేళ 4 జరిగితే ఇది, అలా. ఓకే, ఇప్పుడు ఓకే అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇఫ్ ఎల్స్ ల్యాడర్. ఇప్పుడు ఈ మల్టిపుల్ ఇఫ్స్కి అండ్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్కి డిఫరెన్స్ ఏంటి అది కూడా మనం చూడాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇఫ్ అంటే ఏంటి, ఎలా యూస్ చేస్తాం అనేది మనం మాట్లాడదాం. సో నేను ఇక్కడ మన కంపైలర్ ఓపెన్ చేసుకున్న 1 కంపైలర్ అని, లాస్ట్ వీడియోలో కూడా నేను 1 కంపైలర్ అంటే ఏంటి, మనం ఎలా యూస్ చేస్తాం అనేది మాట్లాడాము ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాస్తా, ఏమని, పాస్ ఆర్ ఫెయిల్. ఒక స్టూడెంట్కి 33 ఆర్ అబవ్ వస్తే పాస్ అన్నట్టు. సరేనా? సో ఇప్పుడు దీనికి మనం కోడ్ రాయాలనుకోండి, సో దానికి నేను ఫస్ట్ ఇలా ఫ్లో చార్ట్ అనేది రాస్తా. సో ఎలా, స్టార్ట్, ఇన్పుట్ తీసుకోవాలి కదా, ఇన్పుట్
మార్క్స్ తీసుకుంటున్నాం, మార్క్స్ని ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఒకవేళ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 33 ఉంటే మాత్రం, ఒకవేళ ఎస్ అయిందనుకోండి ప్రింట్ పాస్, ఒకవేళ నో అయిందనుకోండి ప్రింట్ ఫెయిల్. ఓకే, తర్వాత ఇది కానీ ఎండ్కి వస్తుంది. ఓకే, సో ఒకవేళ మనం స్టార్ట్ చేశాక ఇన్పుట్లో మార్క్స్ ఇలా ఉంది, ఇక్కడ కూడా యాక్చువల్లీ ప్రింట్కి ఇదే రావాలి. ఓకే, సో మార్క్స్ని మనం ఇక్కడ చెక్ చేసాం, ఎస్ అయితే పాస్ అని, నో అయితే ఫెయిల్ అని. ఇప్పుడు దీనికి కోడ్ ఎలా రాస్తాం మనం? సో మనం ఇక్కడ ఫస్ట్ ఇంట్ మెయిన్ అని స్టార్ట్ చేస్తాం కదా, ఇంట్ మెయిన్ స్టార్ట్ చేశాక మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం, ఇంట్ మార్క్స్ అని. ఈ మార్క్స్ని మనం ఇన్పుట్ తీసుకోవాలి. సో సిఇన్ మార్క్స్ ఇన్పుట్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ మార్క్స్ని మనం కంపేర్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఇఫ్ అని ఒకటి ఓపెన్ చేస్తా, ఇఫ్ బ్లాక్, ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 33 క్లోజ్. సి అవుట్ పాస్. ఓకే, ఇక్కడ రిటర్న్, ఇక్కడ రిటర్న్ 0. ఓకేనా? సో ఇది మనం డిక్లేర్ చేస్తాం ఇఫ్ని. ఇఫ్ కండిషన్ కోడ్, ఒకవేళ ఇఫ్లో ఈ బ్రాకెట్లో ఉన్నది ట్రూ అయితే మాత్రం అప్పుడే ఈ బ్రాకెట్ లోపలికి వెళ్తుంది, ఒకవేళ ఇది ఫాల్స్ అయితే మాత్రం వెళ్ళదు. సరేనా? సో ఇలా మనం ఇఫ్ ఎల్స్ని రాస్తాం. సో ఇప్పుడు కోడ్ చేద్దాం. ఓకే, సో నేను ఇక్కడ ఇంట్ మార్క్స్ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాం. దీన్ని మనం అవుట్పుట్ తీసుకోవాలి కాబట్టి సిఇన్ మార్క్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు మనం కంపేర్ చేయాలి. సో ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 33 ఉంటే ఇందులో వెళ్తుంది, సి అవుట్ పాస్, రిటర్న్ 0. సరేనా? వేరియబుల్ డిక్లేర్ చేసాం, అందులో మార్క్స్ని ఇన్పుట్ తీసుకున్నాం, ఇక్కడ చెక్ చేస్తున్నాం. సో నేను ఇక్కడ 12 అని ఇచ్చా, రన్ చేశాను అనుకోండి, ఏం రావట్లేదు, ప్రోగ్రామ్ డిడ్ నాట్ అవుట్పుట్ ఎనీథింగ్. కానీ అదే నేను 34 అని ఇచ్చా అనుకోండి, పాస్ అని వస్తుంది. 33 అని ఇచ్చా అనుకోండి, పాస్ అనే వస్తుంది. కానీ 33 కంటే తక్కువ ఇచ్చా అనుకోండి, ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్ డిడ్ నాట్ అవుట్పుట్ ఎనీథింగ్ అని వస్తుంది. ఎందుకంటే 33 కంటే ఎక్కువ అయితే మనం ఏం చేయాలో మాట్లాడుకున్నాం, కానీ ఒకవేళ 33 కంటే తక్కువ అయితే ఏమవ్వాలో అది మనం చెప్పలేదు. సో అందుకే మనం ఇక్కడ ఈ ఎఫ్ ఎక్కడైతే క్లోజ్ అయిపోతుందో దీని తర్వాత మనం ఇక్కడ ఎల్స్ బ్లాక్ ఓపెన్ చేస్తాం. ఎల్స్ ఇక్కడ ఏమన్నా రాయి నువ్వు, ఇది ట్రూ అవ్వకపోతే మాత్రం ఎల్స్లో వెళ్ళిపోతుంది. సో ఎల్స్లో నేను ఫెయిల్ అని రాస్తా. ఇప్పుడు మనం రన్ చేసామనుకోండి 32 ఇక్కడికి వచ్చింది, ఇఫ్లో ఈ కండిషన్ చెక్ చేసింది, ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఎల్స్లోకి వెళ్ళిపోయింది. సరేనా? ఇలా మనం ఇఫ్ అండ్ ఎల్స్ని రాస్తాము. ఇప్పుడు మనం ఒక రూల్ ఇక్కడ తెలుసుకోవాలి, ఏంటంటే ఇఫ్ బ్లాక్ can exist without else, but for else we need if. ఇది మీకు తెలుగులో చెప్పిన అర్థమైపోతుంది. సరేనా? ఇప్పుడు నార్మల్గా మనం ఎలా మాట్లాడతాం, అరే వీడు వస్తే మనం అక్కడికి వెళ్దాం అని మాట్లాడుకుంటాం కదా, అది ఇఫ్లో మన ఫ్రెండ్ వస్తే మనం ఇక్కడికి వెళ్దామని. ఓకే, ఇంకొక వే ఏంటి దీనికి, మన ఫ్రెండ్ వస్తే మనం ఇక్కడికి వెళ్దాం, ఒకవేళ వాడు రాకపోతే మాత్రం వేరే ప్లేస్కి వెళ్దాం. సో ఇఫ్ ఎల్స్. కానీ మనం ఇలా అంటామా, ఇలా ఏమంటారు, లైక్ ఇఫ్ మాట్లాడకుండానే మనం ఎల్స్ గురించి చెప్తామా, లేకపోతే మనం ఇక్కడికి వెళ్దాం అని
సో లేకపోతే ఆ వర్డ్ ఎందుకు యూస్ చేస్తున్నాం, దానికంటే ముందు ఒక కండిషన్ ఉండి ఆ కండిషన్ మీట్ అవ్వకపోతే మనం వేరే కండిషన్ గురించి మాట్లాడతాం. కానీ డైరెక్ట్గా మనం లేకపోతే ఇందులో వెళ్ళిపోదాం అలా ఉండదు కదా. సో ఆ లేకపోతే వర్డ్ కంటే ముందు ఒక సెంటెన్స్ ఉంటుంది. సో అలానే ఇఫ్ బ్లాక్ ఉంటే ఒక సింగిల్గా ఉండొచ్చు, లేకపోతే ఇఫ్ ఎల్స్తో ఉండొచ్చు. కానీ ఎల్స్ అనేది రాయాలి అంటే ఇఫ్ అనేది పక్క ఉండాలి. ఓకేనా. సో అలా మనం ఇఫ్ గురించి మాట్లాడాము, ఇఫ్ ఎల్స్ గురించి మాట్లాడాము. ఇప్పుడు మనం మల్టిపుల్ ఇఫ్ గురించి మాట్లాడదాం, సరేనా. సో మల్టిపుల్ ఇఫ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్క్స్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు మార్క్స్ని బట్టి జీపీ అంటారు కదా, లైక్ ఏ ర్యాంకా, బి ర్యాంకా, సి ర్యాంక్ అనేది మీరు డిఫైన్ చేయాలి. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 90 అప్పుడు ఏమవ్వాలి, సి అవుట్ ఏ. if marks greater than equal to 80 వద్దు 75 చేద్దాం, 75 సి అవుట్ బి. if marks greater than equal to 40 సి అవుట్ సి. ఓకేనా. ఇప్పుడు మనం ఈ కోడ్ రాసాం ఇక్కడ. ఇప్పుడు నేను ఇక్కడ 32 అని రాసి రన్ చేశాను అనుకోండి, ఏం రావట్లేదు ఎందుకంటే మనం దాన్ని రాయలేదు కాబట్టి. ఇఫ్ మార్క్స్ లెస్ దాన్ 40 ఉంటే సి అవుట్ ఫెయిల్. ఓకేనా, కరెక్టే కదా. మనం ఏమనుకున్నాము, 90 కంటే ఎక్కువ వస్తే ఏ, 75 కంటే ఎక్కువ వస్తే బి, 40 కంటే ఎక్కువ వస్తే సి, 40 కంటే తక్కువ వస్తే ఫెయిల్. సో ఇప్పుడు నేను ఫెయిల్ కోసం రాస్తున్నా, ఫెయిల్ అని వచ్చింది. ఓకే, 40 కంటే ఎక్కువ వస్తే సి కదా, సో 45 రాద్దాం, సి వచ్చింది. ఇప్పుడు నేను 78 రాస్తా. 78 రాసినప్పుడు బి కూడా వచ్చింది, సి కూడా వచ్చింది. అంటే మనం రాసిన కండిషన్ దీనికి కూడా చెక్ అయింది, దీనికి కూడా చెక్ అయింది, దీనికి కూడా చెక్ అయింది, దీనికి కూడా చెక్ అయింది. ఓకే, సో మనం కొన్ని ప్లేసెస్లో మల్టిపుల్ ఇఫ్స్ని యూజ్ చేస్తాము. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ మల్టిపుల్ ఇఫ్ కేసెస్ని చెక్ చేయాలి. అండ్ ఒకవేళ మల్టిపుల్ ఇఫ్ కేసెస్ పాస్ అయినా కానీ పర్లేదు, అందులో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటిది ఉందనుకోండి, మీరు ఇలా ఇఫ్ 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 ఎల్స్, ఒక ఎల్స్ రాయొచ్చు లాస్ట్ ఇఫ్కి, లేకపోతే ఏదైనా ఒక ఇఫ్కి రాయొచ్చు ఎల్స్ అనేది. ఓకే, కానీ ఒకవేళ ఒక కండిషన్ ఉంది, ఎన్ని ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నా కానీ ఒకటేసారి అది చెక్ అవ్వాలనుకోండి, అప్పుడు మనం ఇలా రాయము. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇదంతా తీసేసి, లేకపోతే ఇక్కడే ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్, లాస్ట్ దానికి ఎల్స్. సో దీని మీనింగ్ ఏంటి, ఒకవేళ మార్క్స్ 90 కంటే ఎక్కువ ఉంటే ఏ చెయ్యి. ఒకవేళ ఇది ట్రూ అయిపోయింది అనుకోండి, ఇది ఒక ట్రూ అయింది అనుకోండి, అప్పుడు ఇవేం చెక్ చేయదు, ఎందుకంటే ఇవి లేకపోతేలో ఉన్నాయి. లేకపోతే 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 ఈ లేకపోతే వర్డ్ యాక్చువల్లీ నాకు తెలుగు అంతగా పర్ఫెక్ట్ రాదు, కానీ సో ఈ వర్డ్ ఒకవేళ తప్పు అయితే ఏమనుకోకండి, కానీ మీనింగ్ ఏంటో అర్థం చేసుకోండి. ఓకే, సో ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ ట్రూ ప్లీజ్ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్ ఆర్ ఎల్స్ గో టు దిస్ కండిషన్. సో మనం ఏమంటున్నాం, ఆర్ ఎల్స్ గురించి చెప్తున్నాం. ఒకవేళ ఇది ట్రూ అయిపోతే మాత్రం మనం వేరేవి ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఇది ట్రూ అవ్వకపోతేనే ఇది చెక్ చేయి, ఒకవేళ ఇది కూడా ట్రూ అవ్వకపోతే ఇది చెక్ చేయి. ఒకవేళ ఈ ఇఫ్ ఏం అవ్వట్లేదు అనుకోండి, అప్పుడు లాస్ట్కి ఇంకా గతి లేక ఎల్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా మనం ఇఫ్ ఎల్స్ అనేది రాస్తాం. ఓకే, లైక్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అలా. ఓకే, సో మనం ఇప్పుడు 78 రన్ చేసాం అనుకోండి. సో 78 ఈవెన్ దో అది 40కి కూడా ఎక్కువనే కదా, కానీ అది పైనుంచి వస్తున్నప్పుడు మార్క్స్ ఇది చెక్ చేసింది, సి అవుట్ చేసింది, ఖతం, క్లోజ్ అయిపోయింది, ఇంకా ప్రోగ్రామ్ మళ్ళీ కిందకి వెళ్ళలే, ఎందుకంటే రిమైనింగ్ ఎల్స్ ఇఫ్లో ఉన్నాయి కాబట్టి.
సో ఇలా మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్ మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ ల్యాడర్ అనేది యూస్ చేస్తాం. నాకు తెలుసు ఒక్కసారి అన్నీ చెప్పేసా కాబట్టి మీకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కాబట్టి మనం కొన్ని ప్రోగ్రామ్స్ లాగా చేద్దాం. సో నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే మ్యాథ్స్ ఆఫ్ 2 నంబర్స్. ఇప్పుడు ఒక నంబర్ ఉంది ఏ అని మనం ఇక్కడ రాద్దాం. ఓకే, మనం ఎప్పుడైనా ఫ్లో చార్ట్ రాసి అర్థం చేసుకుందాం సో దట్ మీకు కూడా అలవాటు అవుతుంది. సో మ్యాథ్స్ ఆఫ్ 2 నంబర్స్. సో దీనికి ఎలా రాస్తాం మనం? నంబర్ 1ని ఇన్పుట్ తీసుకుంటాం, నంబర్ 2ని ఇన్పుట్ తీసుకుంటాం. సో ఈ 2 అనేది ఇందులోకి వచ్చేస్తాయి ఇన్పుట్స్లో. సో ఇలా స్టార్ట్ చేసాం, ఏ కామా బిని ఇన్పుట్ తీసుకున్నాం. కిందకు వచ్చాక మనం ఏం చెక్ చేస్తున్నాం? ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి ఉందా? ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి ఉంటే ఏని ప్రింట్ చేసేయాలి పెద్దగా ఉందని, లేకపోతే బిని ప్రింట్ చేయాలి పెద్దగా ఉందని. అంతే కదా మ్యాథ్స్ ఆఫ్ 2 నంబర్స్ అంటే. ఈ 2 నంబర్స్లో ఇది పెద్దగా ఉంటే ఇది ప్రింట్ చేయి, ఇది పెద్దగా ఉంటే ఇది ప్రింట్ చేయి, అంతే కదా. సో ఇప్పుడు దీనికి మనం కోడ్ రాద్దాం. సో కోడ్ ఎలా రాస్తాం? సో ఇంట్ num1 ఇంట్ num2. మనం ఇలా సపరేట్గా కూడా డిక్లేర్ చేయొచ్చు, లేదు అంటే కామా num2. నేను ఒకటే లైన్లో 2 వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేసేసా. ఇంట్ num1 ఇంట్ num2 అనేది ఒకటే లైన్లో డిక్లేర్ చేసేసా కామా యూస్ చేసి. సిఇన్ num1 సిఇన్ num2 ఇలా కూడా చేయొచ్చు. లేదు అంటే దీన్ని తీసేసి ఇక్కడ మళ్ళీ సేమ్ సింబల్ ఇచ్చి num2. సో ఇప్పుడు ఒకటే లైన్లో num1 num2ని డిక్లేర్ చేసా. ఒకటే లైన్లో ఫస్ట్ num1 ఇన్పుట్ తీసుకుంటున్నా, తర్వాత num2 ఇన్పుట్ తీసుకుంటున్నా. ఇఫ్ num1 ఈజ్ గ్రేటర్ దాన్ num2, cout num1, ఎల్స్ cout num2. ఓకేనా? ఒకవేళ నంబర్ 1 అనేది నంబర్ 2 కంటే పెద్దగా ఉంటే నంబర్ 1ని ప్రింట్ చేయి. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే, ఒకవేళ నంబర్ 1 అనేది నంబర్ 2 కంటే పెద్దగా లేదు అంటే ఆబ్వియస్లీ నంబర్ 2 అనేది నంబర్ 1 కంటే పెద్ద, కాబట్టి నంబర్ 2ని ప్రింట్ అని చెప్తున్నాం. సో ఇక్కడ మనం 3,4 రాద్దాం. 3 ప్లస్ అంటే 3 స్పేస్ 4. 4 పెద్దగా ఉంది కాబట్టి 4ని ప్రింట్ చేసింది. అదే నేను 30 అండ్ ప్లస్ 30 అండ్ 4 రాసాను అనుకోండి, 30 పెద్ద కాబట్టి 30 ప్రింట్ అయింది, 30 అనేది ప్రింట్ అయింది. సో మనకి ఇక్కడ అర్థమైపోయింది. ఓకే, లైక్ 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, ఇన్పుట్స్ ఎలా తీసుకుంటాము, చెక్ ఎలా చేస్తామని. ఓకేనా? ఇది మ్యాథ్స్ ఆఫ్ 2 నంబర్స్. ఇప్పుడు ఏంటి, మనం కొంచెం పెంచుదాం. ఇప్పుడు మ్యాథ్స్ ఆఫ్ 3 నంబర్స్ చేద్దాం ఇప్పుడు. ఓకే, మ్యాథ్స్ ఆఫ్ 3 నంబర్స్. సో num1 తీసుకుంటాం, num2 తీసుకుంటాము, num3 కూడా తీసుకుంటాం. సో ఇక్కడ మనం చెక్ చేయడానికి ప్రీవియస్ వీడియోలో ఏదైతే ఆపరేటర్స్లో మాట్లాడామో అది యూస్ చేద్దాం. ఓకే, సో నేను ఇక్కడ ఈ ఇఫ్ ఎల్స్ బ్లాక్ మొత్తం తీసేస్తున్నా. num1 num2 కామా num3 కూడా డిక్లేర్ చేస్తున్నా అండ్ num3 కూడా ఇన్పుట్ తీసుకుంటున్నా. సరేనా? ఇప్పుడు మనం చెక్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చెక్ చేద్దాం? ఫస్ట్ మనం ఇక్కడ num1 num2 num3 డిక్లేర్ చేసాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని చెక్ చేయాలి. సో నేను ఏం చెప్తా అంటే, ఒకవేళ num1 అనేది num2 కంటే అండ్ num3 కంటే పెద్దగుంటే num1ని పెద్దగుందని డిక్లేర్ చేసేసాయి. ఒకవేళ num2 అనేది num1 కంటే అండ్ num3 కంటే పెద్దగుంటే num2ని పెద్దగుందని డిక్లేర్ చేసేసాయి. ఒకవేళ num3 అనేది num1 కంటే అండ్ num2 కంటే పెద్దగుంటే num3ని పెద్దగుందని డిక్లేర్ చేసేసాయి అని నేను చెప్తా కోడ్లో. సో ఈ అండ్ అని ఏదైతే ఉందో దీని గురించి మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడాము. ఏమని?
అండ్ అని. సో మనం సేమ్ ఇదే num1 గ్రేటర్ దాన్ num2 అండ్ num3 సి అవుట్ num1, num2 ఉంటే అండ్ num3 సి అవుట్ ఇలా అని కోడ్ రాయాలి మనం. సో ఇప్పుడు దీని కోడ్ మనం రాద్దాం. సో ఇప్పుడు మనం కోడ్ ఎలా రాస్తాము? ఇఫ్ num1 ఈజ్ గ్రేటర్ దాన్ num2 అండ్ లేకపోతే ఒక అండ్ రాసి num2 గ్రేటర్ దాన్ num1 గ్రేటర్ దాన్ num3 సి అవుట్ num1. ఇదే కదా మనం రాసింది. ఒకవేళ నంబర్ 1 అనేది 2 కంటే పెద్దగా ఉంది అండ్ num1 అనేది 3 కంటే కూడా పెద్దగా ఉంది, అప్పుడు num1 అనేది అన్నిటికంటే పెద్దది. సేమ్ ఇలానే ఇఫ్ num2 ఈజ్ గ్రేటర్ దాన్ num1 అండ్ num2 ఈజ్ గ్రేటర్ దాన్ num3, అప్పుడేంటి సి అవుట్ num2. కానీ ఒకవేళ నా ఇఫ్ num3 ఈజ్ గ్రేటర్ దాన్ num1 అండ్ num3 ఈజ్ గ్రేటర్ దాన్ num2, అప్పుడు సి అవుట్ num3. ఇప్పుడు 1 2 3 ఇచ్చి ఇన్పుట్లో రన్ చేద్దాం. ఏమొచ్చింది? 3 అనేది వచ్చింది. ఒకవేళ 20ని పెద్దగా చేసామనుకోండి, అంటే మిడిల్ వాల్యూని పెద్దగా చేస్తే 20 వచ్చింది. ఒకవేళ దీన్ని మనం 100 చేస్తే 100 అనేది పెద్దగా ఉంది. ఎందుకంటే ఇక్కడ num1 num2 num3లో ఈ ఒక్కొక్క వాల్యూస్ వెళ్తున్నాయి. అండ్ ఒకవేళ num1 అనేది 2 అను 3 కంటే పెద్దగా ఉంటే num1, num2 అనేది 1 కంటే 3 కంటే పెద్దగా ఉంటే num2, ఒకవేళ నంబర్ 3 అనేది నంబర్ 1 అను నంబర్ 2 కంటే ఎక్కువ ఉంటే num3. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను ఒకవేళ 100 ఇచ్చా అనుకోండి, రన్ చేసా, ప్రోగ్రామ్ డిడ్ నాట్ అవుట్పుట్ ఎనీథింగ్ అని వస్తుంది. ఎందుకంటే మనం 1లో 100 వెళ్ళింది, 2లో 100 వెళ్ళింది, 3లో 50 వెళ్ళింది. ఓకే, సో అప్పుడు లైక్ మనకు ఎలా తెలుస్తుంది ఏది పెద్దగా ఉందనేది? సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈక్వల్స్ టు కూడా ఇవ్వాలి. ఈక్వల్స్ టు రన్ చేస్తే 100 అని వచ్చింది. ఇప్పుడు 100 అని ఎందుకు వచ్చింది? 100 అని ఎందుకు వచ్చిందంటే చూడండి, ఇందాక మనకేమో అసలు అవుట్పుటే రాలేదని వచ్చింది. సరే, అవుట్పుట్ రాలే ఎందుకంటే రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి కంపైలర్ కన్ఫ్యూజ్ అయిపోయింది. పెద్దగుంటే పెద్దగా ఉందని చెప్తాము, చిన్నగా ఉంటే చిన్నగా ఉందని చెప్తాము, కానీ ఈక్వల్స్ టు ఉంటే ఏం చెప్పాలో తెలియక అవుట్పుట్ ఏమి ఇవ్వలే. కానీ ఓకే సరే అని చెప్పి మనం ఈక్వల్స్ టు ఇచ్చాము, అయినా ఇది 100 అని చూపిస్తుంది ఏంటి? ఒకటేసారి 100 చూపించాలి కదా. సో అలా ఉంటే అందుకే మనం మల్టిపుల్ ఇఫ్ని కాకుండా ఎల్స్ ఇఫ్ని యూస్ చేస్తాం. ఇప్పుడు రన్ చేస్తే 100 అని వచ్చింది. అదే నేను దీన్ని ఇలా చేస్తే ఇలా ప్రింట్ అయింది. సో ఇప్పుడు అర్థమైందా మనం ఇఫ్ ఎల్స్ ఎందుకు యూస్ చేస్తాము, ఇఫ్ ఎల్స్ ల్యాడర్ ఎందుకు యూస్ చేస్తాం, మల్టిపుల్ ఇఫ్స్ ఎందుకు యూస్ చేస్తాం అనేది. సో ఇవి 2 ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనం చేసాం. ఇప్పుడు మనకి ఇంకొక చిన్న ప్రాబ్లం ఇక్కడ వచ్చింది. మనం ఎప్పుడైతే ప్రొడక్షన్ కోడ్ రాస్తామో, లైక్ కంపెనీస్లో వెళ్ళి కోడ్ రాస్తామో, అక్కడ చాలా ఇఫ్ ల్యాడర్స్ యూస్ చెయ్యము. ఎందుకంటే తర్వాత మనకి ఎప్పుడైతే మనం పర్ఫార్మెన్స్ మీదకి వస్తుందో కొంచెం పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది. సో అందుకే మనం స్విచ్ స్టేట్మెంట్ అని రాస్తాం, స్విచ్ స్టేట్మెంట్ అని. సో ఇది నేను క్లియర్ చేస్తున్నా. సో మనం స్విచ్ స్టేట్మెంట్ అని. సో ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది నంబర్స్కే వర్క్ అవుతుంది. సో స్విచ్ అనేది ఎందుకు యూస్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక నంబర్ తీసుకున్నారనుకోండి 4. సో మనం ఈ నంబర్ని స్విచ్ చేసి చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఒక వేరియబుల్ తీసుకున్నారనుకోండి నంబర్ అని, నంబర్లో మీరు 4ని స్టోర్ చేశారు. ఇప్పుడు స్విచ్లో మీరు ఏం చేస్తారంటే నంబర్ని రాస్తారు, రాసి ఇప్పుడు కేస్ డిఫైన్ చేస్తారు. కేస్ 1, కేస్
ఏదైనా కేస్ 1 2 3 4 కేస్ 100 1000 ఏదైనా పెట్టచ్చు. 2 ఇచ్చా, కేస్ 3 ఇవ్వలేదు, 4 ఇచ్చా అనుకోండి. సో ఇప్పుడు ఇందులో కొంచెం కోడ్, ఇందులో కొంచెం కోడ్, ఇందులో కొంచెం కోడ్ రాస్తారు. కానీ మనం నంబర్ ఏముంది ఇక్కడ, నంబర్లో 4 ఉంది. సో ఇందులో ఏ వాల్యూ అయితే మ్యాచ్ అవుతుందో ఆ కేస్కి రిలేటెడ్ ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది. సో ఇది మనం ఇఫ్ ఎల్స్కి ఆల్టర్నేటివ్గా యూస్ చేస్తాం, స్విచ్ని. ఓకే, సో స్విచ్లో ఒక వేరియబుల్ తీసుకుంటాం, అందులో ఒక నంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఏం రిలేటెడ్ ఉందో ఓకే అది కోడ్ అనేది రన్ అవుతుంది. సరేనా? సో మనం ఒకసారి కోడ్లో రాద్దాం. సో నేను ఏమంటా అంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు నేను స్విచ్ చేస్తా ఏని. సో ఏలో ఉన్న వాల్యూని చెక్ చేస్తూ ఉంటుంది ఇది. సో కేస్ 1 ఓకే, కేస్ 1 ఇచ్చాక ఇలా కాలన్ ఇవ్వాలి. కాలన్ ఇచ్చాక మనం ఏం చెప్తాము, ప్రింట్ ఐ యామ్ ఇన్ కేస్ 1 ఇలా ప్రింట్ చేద్దాం. ఒకవేళ కేస్ 2 అనుకోండి, ప్రింట్ ఐ యామ్ ఇన్ కేస్ 2. అలానే నేను కాపీ చేస్తున్నా, 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5. అండ్ మనకు ఒక డిఫాల్ట్ స్టేట్మెంట్ అని కూడా ఉంటుంది. ఒకవేళ ఇవే కేసెస్ మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్ కేస్ ఒకటి. ప్రింట్లో ఏం రాద్దాం మనం, రాంగ్ ఇన్పుట్ అని అలా రాద్దాం. సరేనా? ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఏలో 5 ఇచ్చేసాం కదా, ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే ప్రింట్, సారీ ప్రింట్ మనం ఇందులో లేదు కదా, సిఅవుట్ రాయాలి మనం. సిఅవుట్ ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఐ యామ్ ఇన్ కేస్ 5 అండ్ రాంగ్ అవుట్పుట్ అంట. ఇదేంటి? సరే ఒకసారి నేను ఇక్కడ 2 అని ఇచ్చా. ఐ యామ్ ఇన్ కేస్ 2, ఐ యామ్ ఇన్ కేస్ 3, ఐ యామ్ ఇన్ కేస్ 4 కేస్. సరే ఇవైతే లైక్ ఎండ్ ఎల్ ఇవ్వలేదు కాబట్టి పక్కన వచ్చాయి, అది అర్థమవుతుంది. కానీ లైన్గా ఇవన్నీ ఎందుకు రన్ అవుతున్నాయి? ఒకటే కేస్ కదా మ్యాచ్ అయ్యేది. సో దీనికోసం మన దగ్గర ఇక్కడ బ్రేక్ అని ఒకటి ఉంటుంది, కీవర్డ్. సో మనం ప్రతి కేసు రాసాక బ్రేక్ అనేది ఇస్తాం. సో మనం ఇలానే నేర్చుకోవాలి. మనం డైరెక్ట్గా సింటాక్స్ నేర్చుకుంటే మనకు గుర్తుండదు. మనం ఒక తప్పు చేసి ఆ తప్పుని ఎలా రెక్టిఫై చేయాలో నేర్చుకుంటే అప్పుడు మనకు గుర్తుంటుంది. సో ప్రతి దాని తర్వాత మనం బ్రేక్ రాయాలి. సో బ్రేక్ రాస్తే ఏమైందంటే ఒకవేళ ఈ కేస్ మ్యాచ్ అయితే ఇది ప్రింట్ అయ్యి, లేకపోతే ఇందులో ఉన్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యి ఆటోమేటిక్గా బ్రేక్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు మనం రన్ చేసామనుకోండి, కేస్ 2 మ్యాచ్ అయింది, ఇక్కడ సిఅవుట్ అయింది, బ్రేక్, ఖలాస్ అంటే అయిపోయింది, ఖతం అన్నట్టు. అదే ఇక్కడ 4 లేకపోతే 5 ఇచ్చా, 5 ఇస్తే ఐ మీన్ కేస్ 5. అదే నేను ఇక్కడ 50 ఇచ్చా అనుకోండి, 50 అనే కేస్ లేదు, సో రాంగ్ ఇన్పుట్ అంటే ఏం లేకపోతే డిఫాల్ట్లో వెళ్ళిపోతుంది. సో ఇలా మనం స్విచ్ కేస్ని మనం కోడ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం స్విచ్లో. ఏమని, స్విచ్ ప్రాబ్లం. ఒకవేళ వీక్లో డేస్ ఉంటాయి కదా, 0 ఉంటే మండే, లేకపోతే 1 ఉంటే మండే, 2 ఉంటే ట్యూస్డే, 3 ఉంటే వెడ్నెస్డే, 4 వస్తే థర్స్డే, 5 వస్తే ఫ్రైడే, 6 వస్తే సాటర్డే, 7 వస్తే సండే. ఇది మనం రాయాలి. ఓకే, దీన్ని మనం స్విచ్ కేస్తో హ్యాండిల్ చేయాలి. సో ఎలా కోడ్ చేస్తాం? ఓకే, సో నేను మళ్ళీ ఇదంతా తీసేసాను. ఇప్పుడు ఇంట్ వీక్ నంబర్ అని ఒక నంబర్ ఉంది, డిక్లేర్ చేస్తాను. దీన్ని నేను ఇన్పుట్ తీసుకుంటా, వీక్ నంబర్ అని ఇన్పుట్ తీసుకున్నానా. ఇప్పుడు దీన్ని స్విచ్ చేస్తాను నేను, స్విచ్ వీక్ నంబర్.
స్విచ్లో ఏం రాస్తున్నా, కేస్ 0 ఉంటే మాత్రం సి అవుట్ చేయి, మండే బ్రేక్. ఒకవేళ కేస్ 1 ఉంటే మాత్రం సి అవుట్ చేయి, ట్యూస్డే బ్రేక్. ఇలానే నేను వీటిని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నా. 2 3 4 5 మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఓకే మనం 1 నుంచి కదా, 1 2 3 4 5 6 అండ్ ఇలానే ఇంకొకటి మనం కాపీ పేస్ట్ చేసేద్దాం, 7 అని సండే. అండ్ డిఫాల్ట్ రాస్తున్నా నేను, కేస్ డిఫాల్ట్లో రాంగ్ ఇన్పుట్ లేకపోతే రాంగ్ డేట్ అని ఏదైనా రాయొచ్చు, మన ఇష్టం. ఇప్పుడు మనం 3 ఇచ్చాం, రన్ వెడ్నెస్డే 1 ఇచ్చా, మండే 7 ఇచ్చా, సండే 10 ఇస్తున్నా. రాంగ్ ఇన్పుట్, ఎందుకంటే అది మనం డిక్లేర్ చేయాలి. మీరు కావాలంటే ఇప్పుడు వీక్ డేస్ ఎలాగో ఇన్నే ఉంటాయి కాబట్టి మీరు ఈ డిఫాల్ట్ని తీసేసి ఈ డిఫాల్ట్లో రాంగ్ ఇన్పుట్ అవ్వకుండా ఇక్కడ కూడా సండే అని ఇవ్వచ్చు. ఓకే, మీరు దీన్ని తీసేసి ఇక్కడ కూడా సండే అని ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు 7 ఇచ్చినప్పుడు అంటే 1 2 3 4 5 6 కాకుండా 7 ఇచ్చినప్పుడు సండే అని ప్రింట్ అయింది. కానీ మీరు ఇక్కడ 17 అని ఇచ్చినప్పుడు కూడా ప్రింట్ అయింది సండే అని. కానీ మనకు అలా వద్దు కదా, మనకు 7 అన్నప్పుడే సండే అని ప్రింట్ అవ్వాలి. అందుకే నేను ఏం చేశాను అంటే ఒక ఎక్స్ట్రా కేస్ 7లో కూడా సండే రాసి డిఫాల్ట్లో రాంగ్ ఇన్పుట్ అని రాసా. ఓకేనా, సో ఇలా మనం స్విచ్ కేసెస్ని యూస్ చేస్తాం. సో ఇవాళ మనం ఇఫెల్స్ గురించి, ఇఫెల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఎలా కోడ్ చేస్తాం, ప్రాబ్లమ్స్ చేసాం. అండ్ ఇఫెల్స్లో కూడా ప్రాబ్లమ్ చేసాం, స్విచ్లో కూడా ప్రాబ్లమ్స్ చేసాం. సో ఇప్పుడు మనం ఒక ఏదైతే కోడింగ్ ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్లో వెళ్ళి మనం ఒక కోడ్ అనేది రాద్దాం. ఓకే, సో కోడ్ ఫోర్సెస్ అనే ఒక వెబ్సైట్ ఉంది. సో మీరు కోడ్ ఫోర్సెస్ అనే ఒక వెబ్సైట్కి వెళ్ళండి. కోడ్ ఫోర్సెస్లో మీరు ఇక్కడ మీ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే, సో మనం ఇలానే క్లాసెస్లో మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తూ ఉంటాం డైరెక్ట్గా మన ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి వేరే ప్లాట్ఫామ్స్లో. సో ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది, రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. హ్యాండిల్, సో హ్యాండిల్ మీరు ఇవ్వండి ముబషిర్ కోడ్స్ అని. సో mubashircodes@gmail.com. నేను ఇక్కడ పాస్వర్డ్ ఇస్తా. సో రిజిస్టర్ అనేది అయిపోయింది. ఓకే, సో సేవ్ చేసా, ఇక్కడ సేవ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ చాలా హోమ్లో వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ అలా మీకు కనిపిస్తాయి. ప్రాబ్లమ్ సెట్లో కూడా కాంటెస్ట్ ఇవి అవి అని. సో నేను ఒక ప్రాబ్లం అనేది తీసుకొని వచ్చా, ఆ ప్రాబ్లం మనం ఇక్కడ సాల్వ్ చేద్దాం. సో మీరు ఈ లింక్కి వెళ్ళండి, ఏమని కోడ్ ఫోర్సెస్లో ప్రాబ్లమ్ సెట్ /problem/4/a. సో ఇది ప్రాబ్లమ్ది లింక్. ఓకే, సో ఇది మనం ఇవాళ సాల్వ్ చేస్తున్నాం. ఏముందో ప్రాబ్లమ్ని ఫస్ట్ చదువుదాం. సో వన్ హాట్ సమ్మర్ డే పీట్ అండ్ హిస్ ఫ్రెండ్ బిలీ డిసైడెడ్ టు బై అ వాటర్ మిలన్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్లో ఏంటంటే వీళ్ళంతా సోది చెప్తారు, ఒక్క స్టోరీ లాగా తీసుకొని వస్తారు మొత్తం. ఓకే, సో మీరు చూస్తే TCS, ఇన్ఫోసిస్ ఏవైతే ఎగ్జామ్స్ మనకు ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయో అందులో కూడా వీళ్ళు ఇలానే ప్రాబ్లమ్ని ఒక స్టోరీ లాగా అలా చేస్తారు. సో మనం ఈ స్టోరీని మనకు అర్థమయ్యే వేలో మనం అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి. ఓకే, సో ఆన్ వన్ హాట్ సమ్మర్ డే పీట్ అండ్ హిస్ ఫ్రెండ్ బిల్లీ డిసైడెడ్ టు బై అ వాటర్ మిలన్. దే చూస్ ద బిగ్గెస్ట్ అండ్ ద రైపెస్ట్ వన్. In their opinion, after the watermelon was weighed, the scale showed W kilos. They rushed home, dying of thirst, and decided to divide the berry. However, they faced a hard problem. ఇక్కడ వరకు ఏమి ఇవ్వలేదు వీడు క్వశ్చన్ గురించి. ఓకే, జస్ట్ W kilos అని ఉంటుందని ఇచ్చాడు అంతే. ఓకే, W kilos. పీట్ అండ్ బిల్లీ ఆర్ గ్రేట్ ఫ్యాన్స్ ఆఫ్ ఈవెన్ నంబర్స్. ఇక్కడ నుంచి మనకు ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. పీట్ అండ్ బిల్లీ ఇద్దరు ఉన్నారంట, వాటర్ మిలన్ ఉంది, కట్ చేసుకొని తింటారంట. ఓకే, సో వీళ్ళిద్దరికి ఈవెన్ నంబర్స్ అంటే బాగా ఇష్టం. దాట్స్ వై దే వాంటెడ్ టు డివైడ్ ద వాటర్ మిలన్ ఇన్ సచ్ అ వే దాట్ ఈచ్ ఆఫ్ ద 2 parts weighs ఈవెన్ నంబర్స్ ఆఫ్ కిలోస్.
అంటే వీళ్ళు ఏమంటున్నారు, ఒక వాటర్ మిలన్ ఉంది, వీళ్ళకి ఈవెన్ నెంబర్స్ అంటే ఇష్టం అంట. సో ఆ వాటర్ మిలన్ని కట్ చేస్తే ఆ 2 పీసెస్ ఈవెన్ నెంబర్స్ అవ్వాలంట. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ నాట్ ఆబ్లిగేటరీ దట్ ద పార్ట్స్ ఆర్ ఈక్వల్. అంటే ఏంటి, ఆ 2 పార్ట్స్ డివైడ్ చేశాక 4 లేకపోతే 8 అలా సేమ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదంట, కానీ 2 మాత్రం ఈక్వల్ ఉండాలి. ద బాయ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ అండ్ వాంట్ టు స్టార్ట్ దేర్ మీల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దాట్స్ వై యూ షుడ్ హెల్ప్ దెమ్. యూ కెన్ డివైడ్ ద వాటర్ మిలన్ ఇన్ ఎనీ వే దే వాంట్. ఫర్ ష్యూర్ ఈచ్ ఆఫ్ దెమ్ షుడ్ గెట్ పార్ట్ ఆఫ్ పాజిటివ్ వెయిట్. ఓకే, సో ఇక్కడ మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వీళ్ళు ఏమన్నారంటే, వాటర్ మిలన్ ఉంది, దాన్ని డివైడ్ చేసినప్పుడు ఈవెన్ నంబర్స్ రావాలి. ఫస్ట్ థింగ్ ఈవెన్ నంబర్స్. సెకండ్ ఏంటి, నీడ్ నాట్ టు బి ఈక్వల్. నీడ్ నాట్ బి ఈక్వల్, ఈక్వల్ ఉండొచ్చు లేకపోయినా పర్లేదు. థర్డ్ వన్ ఏంటి, పాజిటివ్ ఉండాలి. పాజిటివ్ ఉండాలి అంటే ఒకళ్ళకి 0 వచ్చి లేకపోతే మైనస్లో వదిలి ఇంకొకళ్ళకి మొత్తం 8 ఇచ్చేసాం లేకపోతే 4 ఇచ్చేసాం అలా ఉండొద్దు. ఓకే, ఈ 8 4 ఏంటంటే కిలోస్, కిలో, డబ్ల్యూ అంటే కిలో. సో ఫస్ట్ మనం డబ్ల్యూలో 1 కిలో తీసుకోవాలి, దాన్ని మనం డివైడ్ చేయాలి. డివైడ్, సో డివైడ్ చేస్తే ఆ డబ్ల్యూ కిలోస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాటర్ మిలన్ అనేది 8 కిలోస్ ఉందని అనుకుందాం. సో వాటర్ మిలన్ 8 కిలోస్ ఉంటే దీన్ని డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తే అప్పుడు మనం చెప్పచ్చు దిస్ ఈజ్ డివిజిబుల్ బై 2 అని. అప్పుడే మనకి ఇక్కడ కూడా 4 ఇక్కడ కూడా 4 అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ మిలన్ అన్నిటికంటే స్మాల్ ఈవెన్ నెంబర్ ఏంటి, 2 కదా. సో మనం 2 నుంచి స్టార్ట్ చేద్దాం. 2 3 4 5 6 7 8 9 ఇక్కడ వరకు తీసుకున్నాం. సో వాటర్ మిలన్ అనేది 2 కిలోస్ కూడా అవ్వచ్చు, 3 కిలోస్, 4 కిలోస్, 5 కిలోస్, 6 కిలోస్, 7 కిలోస్, 8 కిలోస్, 9 కిలోస్, ఇన్ని కిలోస్ అవ్వచ్చు. సరేనా, కావాలంటే 10 కూడా తీసుకుందాం. 10 కిలోస్. ఓకే, 10 కిలోస్. సో ఇన్ని ఏ కిలోస్ అయినా అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు 2ని డివైడ్ చేస్తే మనకి ఈవెన్ నంబర్స్ వస్తాయా? 2ని డివైడ్ చేస్తే 0 వస్తుంది. అదే 3ని డివైడ్ చేస్తే ఈవెన్ నెంబర్స్ వస్తాయా? రావు. 4ని 2తో డివైడ్ చేస్తే ఈవెన్ నెంబర్స్ వస్తాయా? వస్తాయి. 5ని డివైడ్ చేస్తే ఈవెన్ నెంబర్స్ వస్తాయా? రావు. 6ని డివైడ్ చేస్తే ఈవెన్ నెంబర్స్ వస్తాయా? వస్తాయి. ఎలా వస్తాయి? 6ని మనం 2తో డివైడ్ చేస్తే 2 1 జా 2 3 జార్ అవుతుంది కదా. సో 6ని మనం ఎలా చేయొచ్చు? 2 సార్ 4, 2 1 4 ఇలా చేయొచ్చు డివైడ్. సో 6 వస్తుంది. 7 వస్తుందా? రాదు. 8 వస్తుందా? అవును వస్తుంది. 9 వస్తుందా? రాదు. 10 వస్తుందా? అవును వస్తుంది. సో మనకి ఇక్కడ 2 4 6 8 10 ఇవే మనకు పాసిబుల్ అవుట్కమ్స్ వస్తున్నాయి కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే, ఇక్కడ సబ్మిట్లో ఉంది కదా, సబ్మిట్లో వెళ్తాం. నాట్ అలౌడ్ టు ఏంటి, రిజిస్టర్ అవ్వలేదా? ఎంటర్ చేయాలనుకుంటా, అంటే రిజిస్ట్రేషన్ చేశాక లాగిన్ అవ్వలేదు అనుకుంటా నాకు తెలిసి. సో ఓకే, కన్ఫర్మ్ చేయాలంటే సో నేను నా ఈమెయిల్ కన్ఫర్మ్ చేసుకున్నా. ఓకే, సో నేను జీమెయిల్లో వెళ్ళి ఈమెయిల్ లాగిన్ చేసుకున్నా, సబ్మిట్లో వెళ్ళా. సో ఇక్కడ మనం కోడ్ రాయాలి. సో నేను GNU/GCC ఇదే ఉంచుతున్నా. సో దీని మీనింగ్ ఏంటంటే C++ లాంగ్వేజ్ అని. సో మనం ఒకసారి అల్గోరిథం మంచిగా డిస్కస్ చేద్దాం ఫస్ట్ కోడ్ రాసే ముందు. సో మనకు ఒక వాటర్ మిలన్ ఉంది, అది డివైడ్ చేస్తే 2 ఈవెన్ నంబర్స్ రావాలి అంట. సో ఆ వాటర్ మిలన్ ఎంత కిలోస్ ఉందో మనకు తెలీదు. సో మనం ఎగ్జాంపుల్గా ఇన్ని నంబర్స్ తీసుకున్నాము అండ్ ఇన్ని నంబర్స్ తీసుకొని ఇప్పుడు మనం ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తున్నాం. 2ని డివైడ్ చేస్తే 2 ఈవెన్ నంబర్స్ వస్తాయా? 3ని డివైడ్ చేస్తే 2 ఈవెన్ నంబర్స్ వస్తాయా? 4ని డివైడ్ చేస్తే 2 ఈవెన్ నంబర్స్ వస్తాయా? 5ని డివైడ్ చేస్తే 2 ఈవెన్ నంబర్స్ వస్తాయా అని మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో మన క్లాస్లో ఆన్సర్ ఏమి వచ్చింది? 2 4 6 8 10 ఇవి ఉన్నాయి. అండ్ 2ని డివైడ్ చేసినా కానీ మనకు 2 ఈవెన్ నెంబర్స్ రావు కదా. కానీ 2 ఎందుకంటే 1 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే అదే అల్గోరిథం ఇక్కడ యూస్ చేస్తాను. ఇక్కడ వద్దు, మనం డైరెక్ట్గా మన దగ్గర రాద్దాం. ఓకే, మన కోడ్లో రాద్దాం.
సో ఇంట్ డబ్ల్యూ అని ఉంది, సిఎన్ డబ్ల్యూ, ఎందుకంటే కిలోస్ వాళ్ళు మనకి ఇన్పుట్లో ఇస్తారు. ఒకవేళ డబ్ల్యూ అనేది 2తో డివైడ్ అయ్యి ఈక్వల్ టు 0 వస్తే అప్పుడు సి అవుట్ ఏం చేయాలి? క్వశ్చన్ చూద్దాం. So print yes if the boys can divide the watermelon into 2 parts, each of them weighing even number kilos and no in the opposite case. సో ఒకవేళ మనం డివైడ్ చేశాక 2 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి ఎస్ అని, ఒకవేళ లేదంటే నో అని ప్రింట్ చేయాలి. సో నేను ఇక్కడికి వచ్చా, సి అవుట్లో ఎస్ అని రాస్తా క్యాపిటల్స్లో, ఎందుకంటే వాళ్ళు మనకు క్యాపిటల్ ఇచ్చారు కాబట్టి. ఎల్స్ సి అవుట్ నో. సో మనం ఒక వాటర్ మిలన్ వెయిట్ తీసుకున్నాం అండ్ దాన్ని 2తో డివైడ్ చేస్తున్నాం. 2తో డివైడ్ చేశాక ఒకవేళ అది 0 రిమైండర్ ఇచ్చింది, రిమైండర్ 0 ఎప్పుడు ఇస్తుంది? ఒకవేళ ఒక నంబర్ 2తో పక్క డివైడ్ అయిపోతుంది, 2తో పక్క డివైడ్ అయిపోయి 0 వస్తుంటే అప్పుడు మనకు ఈవెన్ నెంబర్ అని తెలుస్తుంది కదా. సో అలానే మనం ఇక్కడ తీసుకున్నాం ఈ లాజిక్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని 8కి తీసుకున్నాం అనుకోండి, ఎస్ అని ఇస్తుంది. అదే 5కి తీసుకుంటే నో అని ఇస్తుంది. సో మనం ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసి ఇక్కడికి వచ్చి సబ్మిట్లో వెళ్ళి, సబ్మిట్లో ప్రాబ్లం 4A వాటర్ మిలన్ ఇక్కడ చూసుకోండి సెలెక్ట్ అయ్యి ఉందా లేదా. ఒకవేళ ఇక్కడ సెలెక్ట్ అవ్వకపోతే మీరు జస్ట్ 4A అని రాయండి. ఇక్కడ GNUGCC ఇక్కడ నేను మొత్తం పేస్ట్ చేసేస్తున్నా, పేస్ట్ చేసి సబ్మిట్. సో సబ్మిట్ చేసాం మనం. అండ్ ఇప్పుడు ఆగుదాం, సబ్మిట్ చేశాక ఏమవుతుందో చూద్దాం. సో ఇందాక మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది రాంగ్. సో G++ది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ నేను సేమ్ పేస్ట్ చేశాను. సో ఇది మనం ఒకసారి సబ్మిట్ చేసి చూద్దాం. సో సబ్మిట్ చేస్తే ఏమైంది? రన్నింగ్ ఆన్ టెస్ట్ 1 అంట. ఓకే, రాంగ్ ఆన్సర్ ఆన్ టెస్ట్ 5. అంటే దీని మీనింగ్ ఏంటి? ఒక ఎడ్జ్ కేస్ అనేది మనది ఫెయిల్ అయిపోయింది. అది ఎందుకు ఫెయిల్ అయింది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనం 2, 4, 6, 8, 10 గురించి మాట్లాడాం. ఓకే, కానీ మనకేం తెలుసు? 2 అనేది డివైడ్ చేస్తే 1 ఇస్తుంది. అంటే 2 అనేది ఎలా ఈవెన్లో డివైడ్ అవ్వదు కదా. సో మనం ఇక్కడ ఏం తప్పు చేసాము? మనం ఒకవేళ ఇక్కడ 2 ఉంది, డివైడ్ చేస్తే అది కూడా రిమైండర్ 0 ఇచ్చేస్తుంది, కానీ మనకు అది అవసరం లేదు, 2 అనేది అవసరం లేదు కదా. సో అందుకే నేను ఇక్కడ ఏం చేయాలంటే, ఒకవేళ W అనేది గ్రేటర్ దాన్ 2 ఉంది అండ్ W అనేది ఈవెన్ కూడా ఉంది, సో ఇలా మనం రాయాలి. సో ఇది ఎడ్జ్ కేస్ అనేది. సో మనం ఇలా ఎడ్జ్ కేసెస్ కూడా హ్యాండిల్ చేయాలి. సో మనకంటే అప్పుడప్పుడు మైండ్లో రాదు, మనం అంతా కరెక్ట్ ఉంది కదా అని చెప్పి చేసేస్తాం. ఇప్పుడు సబ్మిట్ కొడితే వర్డిక్ట్ ఏంటి? యాక్సెప్టెడ్, అంటే మన కోడ్ అనేది యాక్సెప్ట్ అయిపోయింది. సో ఇందాక మనం అదే తప్పు చేసాం. మనం ఏం చేసామంటే ఒక నంబర్ మనకి ఇన్పుట్లో వచ్చినా దాన్ని డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తే ఎస్ అని ప్రింట్ చేయని చెప్తున్నాం. కానీ మనం మాట్లాడుకున్నాం 2ని డివైడ్ చేస్తే 1 కదా వచ్చేది, ఈవెన్ రాదు కదా అని. కానీ మనం కోడ్లో మాత్రం అది హ్యాండిల్ చేయలేదు. అందుకే నేను ఇక్కడ రాసా, ఒకవేళ W అనేది 2 కంటే ఎక్కువ ఉంది అండ్ అదే W 2తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తుంటే ఎస్ చెయ్యి. ఒకవేళ ఇది కానీ ఈ రెండిట్లో ఏదైనా ఫాల్స్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాండ్కి ఈ తర్వాత ఉన్న బ్రాకెట్ లేదా ముందు ఉన్న బ్రాకెట్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఫాల్స్ అవుతే ఆబ్వియస్లీ ఈ ఇఫ్లోకి వెళ్ళదు, ఎందుకంటే మధ్యలో యాండ్ ఉంది. యాండ్ అనేది ట్రూ అవ్వాలి అంటే ఇది అండ్ ఇది రెండు ట్రూ అవ్వాలి. సో ఒకటి ఫాల్స్ అయిపోయినా కానీ ఇందులో వెళ్ళదు, ఎల్స్లో వెళ్ళి నో అనేది ప్రింట్ చేసేస్తుంది. ఓకే, సో ఈ వీడియోలో అంతే. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక అనౌన్స్మెంట్ ఏంటంటే, డిస్క్రిప్షన్లో కొన్ని ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి, కొన్ని లింక్స్ ఉన్నాయి, మీకు యూజ్ వస్తాయి. ఎక్సెల్ షీట్లో నేను హోంవర్క్ ప్రాబ్లమ్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉన్నా. సో ఆ హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా ఈ వీడియోస్ చూశాక దీని రిలేటెడ్ హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చేయండి. ఓకే, చేయడానికి ట్రై చేయండి. అండ్ నేను ఒక కొత్తది ఏం స్టార్ట్ చేస్తున్నా అంటే, కింద జాయిన్ అని ఒక బటన్ వస్తుంది. ఆ జాయిన్ అనే బటన్ ఒకవేళ మీరు అందులో జాయిన్ అయితే మాత్రం, లైక్ ఫీ కట్టి ఏదైతే ఉంటుందో జాయిన్ అయితే మాత్రం, నేను ఏవైతే హోంవర్క్ సమ్స్ ఇస్తున్నానో అవి కూడా నేను లైవ్ స్ట్రీమ్ పెట్టి
ఒక రోజు లైవ్ స్ట్రీమ్ పెట్టి మనం దాని గురించి మనం కలిసి దాన్ని సాల్వ్ చేద్దాం. లైక్ ఎలా వీడియో ఎలా ఉందో అలా మనం హోంవర్క్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేద్దాం. అప్పుడు నేను మీకు హోంవర్క్ ప్రాబ్లమ్స్లో ఒకవేళ మీరు ఇరుక్కుంటే మాత్రం దానికి లైక్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనం ఎలా ఆలోచించాలి, ఎలా సాల్వ్ చేయాలి, ఎలా కోడ్ చేయాలి, మనం హోంవర్క్ ప్రాబ్లమ్స్కి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో కింద బటన్ ఉంటుంది జాయిన్ అని, అందులో జాయిన్ అవ్వండి. మనం అట్లా లేదు అవసరం లేదు అంటే మీరు ఆబ్వియస్లీ యు ఆర్ గుడ్ టు గో. ఎక్సెల్ షీట్ ఫ్రీ, మీరు అందులో సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీక్లో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.